కార్యకర్తలు లోపలికి దూసుకొచ్చారు. అక్కడ వీరంగం అయితే సృష్టించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ పోలీసులు 500 మందికే పర్మిషన్ ఇచ్చారు. కానీ అంతమంది కన్నా ఎక్కువ మంది కార్యకర్తలు అయితే మార్కెట్ యార్డ్లోకి అయితే దూసుకొచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. నిన్నటి నుంచే వాట్సాప్ స్టేటస్లో సర్క్యులేట్ అవుతుంది 30,000 మంది పైగా రావాలని. అక్కడ లోకల్గా ఉన్న వైసీపీ నేతలైతే ఈ మెసేజ్ని సర్క్యులేట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి భారీగా కార్యకర్తలు అయితే లోపలికి దూసుకొచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. పోలీసుల్ని నెట్టేసల్లా లోపలికి దూసుకొచ్చారు. పోలీసు ఆంక్షల్ని వైసీపీ కార్యకర్తలు బేఖరారు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇది బల ప్రదర్శన లేదా పరామర్శ అన్న ప్రశ్న అయితే ఇక్కడ ఉత్పన్నమవుతోంది. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టిస్తున్నాయి. పోలీసుల ఆంక్షలను తొంగలో తొక్కి 100 మంది కార్యకర్తలు మార్కెట్ యార్డులోకి దూసుకెళ్లారు. పోలీసులు దాంతో మార్కెట్ యార్డులో పరిస్థితి అదుపు తప్పింది. మరోవైపు కొద్దిసేపటి క్రితమే జగన్ బంగారుపాళ్యం చేరుకున్నారు. కాసేపట్లో మార్కెట్ యార్డుకు వెళ్తారు. ఇక ఇప్పటికే బంగారుపాళ్యం జగన్ చేరుకున్నారు. మార్కెట్ యార్డ్లోకి వైసీపీ శ్రేణులు కూడా భారీ సంఖ్యలో చేరుకుని పక్కా ప్రణాళిక ప్రకారం వీరంగమే సృష్టిస్తున్నారు. అయితే ఇది పరామర్శ లేక బల ప్రదర్శన అన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరొక పక్కన అక్కడ పరిస్థితి అదుపు తప్పినట్టుగా కనిపిస్తోంది. పక్కా ప్రణాళికతోనే వైసీపీ కార్యకర్తలు మార్కెట్ యార్డ్లో వేలాది మంది చేరుకున్నారు. అప్డేట్స్ దినేష్ అందిస్తారు. దినేష్. విజయ చంద్రిక, మొత్తం మీద ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. రైతులు మామిడి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి మొట్టమొదట ఒక విషయం ఏంటంటే ఇది చివరి దశ. అంటే మామిడికి పంటని రైతులు యొక్క మండీకి తీసుకొచ్చి అట్లే ఫ్యాక్టరీకి తరలించడానికి ఉండేటువంటి చివరి దశ. దాదాపు సీజన్ అంతా కూడా అయిపోయిన పరిస్థితి ఉంది. అందరూ కూడా ఇదేదో ముందరే వచ్చి ఉంటే మరింత బాగుండేది. ఎవరైతే ఇంకొక ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో కూడా కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి పల్ప్ ఫ్యాక్టరీస్ కూడా సిండికేట్తో చేతులు కలిపి రైతులకు అన్యాయం చేస్తూ ఉంది. అలాంటి వైసీపీకి సంబంధించినటువంటి పల్ప్ ఫ్యాక్టరీస్ ఏదైతే ఉందో ఆ పల్ప్ ఫ్యాక్టరీలతో కూడా జగన్ మాట్లాడి ఉంటే రైతులకు న్యాయం జరిగేది, తద్వారా రైతులకు మేలు జరిగేది. అట్లా కాకుండా సీజన్ చివరిలో రావడం వల్ల ఒక ప్రచారం తప్ప నిజంగా రైతులకు సంబంధించినటువంటి న్యాయం జరుగుతుందా అనేటువంటి ప్రశ్న ఒకవైపు. మరోవైపు ఈ ఒక రోజంతా కూడా జగన్ ఇక్కడికి రావడం వల్ల ఒక రోజు టోటల్గా రైతులకు వేస్ట్ అయిన పరిస్థితి. చివరి దశలో అంటే పంటని వాళ్ళకి ఇక్కడికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు అయితే జగన్ రాకపోయినంటే ఇక్కడికి పెద్ద ఎత్తున రైతులు వచ్చేవాళ్ళు, వాళ్ళ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చుకుని అదేదో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పంటని కొంతవరకు జగన్ వచ్చే నేపథ్యంలో కొంత రేట్ అన్నా పెరిగి ఉండేది అనేటువంటి ఆలోచన కూడా ఉండేది. అయితే పంటని తీసుకుని రాలేని పరిస్థితి. మరోవైపు పంట పూర్తిగా పండడంతో వినిపిస్తోంది. మూడవది, జగన్ వచ్చేటువంటి వాతావరణంలో పెద్ద ఎత్తున ఒక 30-40 వేల మంది ఇక్కడికి వస్తారు అనే ఒక ప్రచారం జరగడం వల్ల రైతులు ధైర్యం చేసి అంటే ఈ తోపులాట్లు తొక్కిసలాట్లు జరుగుతుందేమో, తమ ప్రాణాలు ఏడపోతుందో అనేటువంటి ఒక భయం కూడా నెలకొని రైతులు రాని పరిస్థితి. కొద్ది మంది మాత్రమే ఉన్నారు తప్ప మొత్తం మార్కెట్ యార్డ్ లో ఉండేటువంటి చాలా చోట్ల మనం గమనిస్తే రైతులు లేకుండా ఉన్నది పరిస్థితి. ఎందుకంటే
వస్తే ఈ యొక్క 30,000 మంది 40,000 మంది అక్కడ పట్టేది 6,000 మంది 7,000 మంది పడతారు. అంత కిరికిరిసిపోయిన దీంట్లో జగన్ వస్తే తోపులాట జరిగి ఎట్లయితే అంతకుముందు ఒక 3 చనిపోయిన పరిస్థితి ఉందో అలా ఇక్కడ ఏడ రైతులు తమ ప్రాణాలు పోతుందేమో అనేటువంటి ఒక భయం నెలకొనింది. దీంతో రైతులు కూడా రాని పరిస్థితి. కేవలం జగను వైసీపీ కార్యకర్తలు మాత్రమే ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. కానీ రైతులు రాలేని పరిస్థితి. రైతులు వచ్చి ఉంటే రైతులు తమ బాధను చెప్పుకునే వాళ్ళు, పంటకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుని ఉంటే రైతుల యొక్క వర్షన్ వినడానికి వీలేది, వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు, గిట్టుబాటు ధర రావడానికి ఎంత త్వరగా పల్ప్ ఫ్యాక్టరీకి ఈ యొక్క మామిడికాయలు తీసుకుని ఉంటే మంచి జరుగుతుంది, అలాగే ఈ యొక్క సిండికేట్ కాకుండా ఉండాలంటే ఏం జరగాలి, ఇలా అనేక అంశాలు రైతులు జగన్కు చెప్పే పరిస్థితి ఉండేది. సోషల్ మీడియాలో ఎప్పుడైతే వేలాది మందికి వస్తారో అనేటువంటి ప్రచారం జరగడం వల్ల రైతులు రాలేదు. దీంతో ఇప్పుడు జగన్ వచ్చి ఎవరి వర్షం వింటారు, ఎవరి ద్వారా ఆయన యొక్క బాధలు తెలుసుకోపోతారనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. దాంతోపాటుగా ఇప్పటికే పెద్ద ఎత్తున లోపలికి వైసీపీ క్యాడర్ అంతా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఉన్న కొద్దిమంది రైతులు కూడా భయపడే పరిస్థితి ఉంది. మొత్తంగా కంట్రోల్ తప్పిన పరిస్థితి ఉంది. జగన్తో పాటు చాలా వెహికల్స్ కూడా ఇక్కడికి వస్తాయి. దాంతోపాటు వేలాది మంది కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. దాంతో ఆయన వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. వచ్చిన పర్పస్ సర్వ్ కాకుండా రైతులకి వాళ్ళ వర్షన్ వినే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఉండేటువంటి వాతావరణం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన పైన వచ్చిన పర్పస్ సర్వ్ కాకుండా మద్దతు ధర కొనుగోలు విషయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా కూడా ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించడం, కఠిన ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఒక దండుపాళ్యం బ్యాచ్ లాగా వీరంగం సృష్టించడం అంటే ఇది కేవలం రాజకీయం కోసమేనా? విజయ చంద్రిక, ప్రజాస్వామ్యంలో తప్పకుండా ప్రతిపక్షం అనేది రావటం అనేది ప్రజలకు మేలు చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రతిపక్ష నేత వస్తారో, లేదంటే అతను గతంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, అట్లా వచ్చినప్పుడు ఒక వాయిస్ ఒకటి ఖచ్చితంగా రైతుల తరపున ఒక ప్రభుత్వం అధికారుల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది. ఎలా రైతులకు మేలు చేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే వస్తుంది. ఆ రకంగానే ప్రభుత్వం కూడా గతంలో అయితే వైసీపీ పాలనలో ఉండేటప్పుడు కనీసం బయటకు కూడా రానిలేదు. విపక్షాలని హౌస్ అరెస్టులు చేసి వాళ్ళ వాయిస్ కూడా వినిపించకుండా టోటల్గా ఎక్కడైనా సరే ఏ చిన్న ఇదైనా కూడా సరే హౌస్ అరెస్టులు చేశారు. దాంతో ప్రజల వాయిస్ ప్రభుత్వానికి తెలియలేదు. అందువల్ల ప్రభుత్వం నష్టపోయింది. కూటమి ప్రభుత్వం అలా కాకుండా ప్రజల వాయిస్ వినిపించడానికి జగన్కి అనుమతి ఇచ్చింది. 500 మంది రావచ్చని కూడా చెప్పింది. ఆయనకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన ఎలా ఉండాలో అలాగే కూటమి మొదటి రోజు నుంచి కూడా చేస్తూ ఉంది. కక్ష సాధింపు కాదు, టోటల్గా హౌస్ అరెస్టులు ఎక్కడ జరగలేదు. ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే గతంలో సాధ్యపడే పని కాదు, ఇప్పుడు ఎందుకు సాధ్యమవుతోంది? అదే పోలీసులు, అదే వ్యవస్థ, అదే